హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రవి రమేష్ యూట్యూబ్ ఛానల్. హాయ్ అండి. ఈరోజు ఈ కర్రీ బంగాళదుంప మామిడికాయ కర్రీనండి. చాలా బాగుంటుందండి. ఈ వండే విధానం చూసి వండుకుంటే చాలా బాగుంటుందండి. ముందుగా ప్యానం పెడతామండి. ఆయిల్ వేసుకుందాం. ఇవి మామిడికాయ ముక్కలండి, అల్లం వెల్లుల్లి పేస్టు, పచ్చిమిరపకాయలు, ఆయిల్ వేసుకుందాం అండి. సరిపడా ఆయిల్ వేసుకుందాం. చాలా బాగుంటుందండి. ఉల్లిపాయ పేస్ట్ అండి. ఇది జీరా వేసానండి. ఇప్పుడు పచ్చిమిరపకాయలండి, అల్లం వెల్లుల్లి పేస్టు, మామిడికాయ ముక్కలు కూడా వేసుకుందాం అండి. ఇవి కూడా ఆయిల్లో వేగితే చాలా బాగుంటుందండి. ఇవి ఆయిల్లో ఉడికితే మనకి అవి కూడా పేస్ట్ లాగా తయారవుతాయండి. ఇది కూడా మనకి ఉల్లిపాయ ముక్కల కన్నా ఇలా పేస్ట్ వేసుకుంటే మనకి గ్రేవీ బాగుంటుందండి. కూర చూడడానికి బాగుంటుంది. మనం అన్నంలో కలుపుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. కళ్ళుప్పు, కారం వేసుకుందాం అండి. 2 స్పూన్లు కారం వేద్దాం. సరిపోద్దండి. కలిపేద్దాం. ఇప్పుడు బంగాళదుంప ముక్కలు కూడా ఉడికించి కొలిసి పక్కన పెట్టానండి. ముక్కలు కోసి అవి కూడా వేసుకుందాం. ఈ మామిడికాయ ముక్కలు శుభ్రంగా పేస్ట్ లాగా అయిపోతాయండి. ఉడికిన తర్వాత మనకు ఉత్తి బంగాళదుంప ముక్కల్లాగా కనిపిస్తాయి. పుల్లగా చాలా టేస్టీగా ఉంటుందండి కర్రీ. ఇందులో గరం మసాలాలు ఏమీ అవసరం లేదండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే సరిపోద్ది. సరిపోతాయండి. కలిపేద్దాం. కలిపి మూత పెట్టుకుందాం. చూడండి, మామిడికాయ ముక్కలు శుభ్రం కరిగిపోయి ఈ విధంగా చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. మా వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. మనం చపాతీకి వేసుకోవచ్చండి. అన్నం తినడానికి కూడా చాలా బాగుంటుందండి ఈ విధంగా చేసుకుంటే.